హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు ఒక 2 వీడియోస్ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పడి పూజ వీడియో, ఒకటి వచ్చేసి మా స్వాములు మాల వేసుకున్న వీడియో అనమాట. తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో ఏంటంటే మేము ఇంట్లో స్వామివారికి వడ భిక్ష చేస్తాం కదా. ఒక స్వామి మా హస్బెండ్ స్వామి, అలాగే ఇంకో స్వామి వచ్చేసి మా మేనల్లుడి స్వామి అనమాట. మా అబ్బాయి స్వామి కూడా ఒక 2-3 డేస్లో వేసుకుంటాడనమాట. ఆ వీడియో కూడా నేను పెడతాను. సో అదేవిధంగా ఏంటంటే భిక్ష అనేది ఏ రకంగా చేస్తాము అనేది నేను ఒక వీడియోలో చూపించబోతున్నాను. అంటే ఫస్ట్ వచ్చేసి భిక్ష అనగానే భోజనం కదా, అట్లాగే కర్రీ చేస్తున్నాను అనమాట. అరటికాయ ఫ్రై ఒకటి, అలాగే చారు ఒకటి పెడదామని కోసి పెట్టుకున్నాను అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మనం ఆనియన్స్ కానీ, వెల్లుల్లి, అల్లం, ఈ టైపు భూమిలో నుంచి వచ్చిన ఏ పదార్థము కూడా మనం స్వాములకి పెట్టకూడదనమాట. అది అందరికీ తెలిసిన విషయమే, కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే ఈ మాలతో టచ్ లేని వాళ్ళకైతే తెలియకపోవచ్చు. అయితే నేను ఇప్పుడు అది చూపించబోతున్నాను అనమాట. అదిగోండి, అలాగే నేను ఆనియన్స్ కానీ, వెల్లుల్లి కానీ, అల్లం కానీ ఇలాంటి ఏమీ లేకోకుండా అయితే నేను కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. ఓన్లీ అరటికాయ అయితే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండదు కదా, కొంచెం లైట్గానైనా వీలుగా ఉండాలి. కాబట్టి నేను కొంచెం అందులో కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. పొడి కొబ్బరి అయినా అవ్వచ్చు, మీరు మామూలు కొబ్బరి చెప్పుని తీసుకున్నా ఓకే, ఏదైనా యూజ్ అవుద్ది. నేనైతే చూసారు కదా, మామూలు అప్పటికప్పుడు ఆ రోజున పూజ చేసినప్పుడు నేను కొట్టిన కొబ్బరికాయ అనమాట. ఒక 2 డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి పెట్టగా, ఎడిటింగ్ చేయక అలా ఉండిపోయింది అనమాట. అయితే నేను ఇప్పుడు పెడుతున్నాను వీడియో. అయితే అది కొంచెం అరటికాయ అనేది మగ్గిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు కూడా దాన్ని కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరి కోరిందని కూడా ఫ్రై చేయాలన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే చారు పెట్టడానికి అనమాట. ముందే నేను తాలింపు వేసుకున్నాను అనుకోవచ్చు. అంటే కొంతమంది కొన్ని స్టైల్లో చేయొచ్చు. నేనేంటంటే టైం సేవ్ అయ్యిద్ది, మళ్ళీ ప్రత్యేకించి తాలింపు పెట్టడానికి ఎందుకులే అని చెప్పి ఈ విధంగా నేను ఫస్ట్ టైం ఇలా చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఏం లేదు ఫ్రెండ్స్, అది ముందు తాలింపు అయినా వేసుకోవచ్చు, చారు పెట్టేసి మరిగిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటంటే కొంతమంది ఆ పద్ధతి, కొంతమంది ఈ పద్ధతి కూడా ఫాలో అవుతారని నాకు తెలీదు. ఎవరో చెప్పారు, నేను కూడా ఒకసారి ఇలా చేసి చూద్దామని చెప్పి నేనైతే ఇలా చేయడం జరిగింది అనమాట. ఏమవదు, మనం తినేదే కాబట్టి ఏమవదు అనమాట. చూడండి, టమాటా అనేది నేను ఒక టమాటా తీసుకుని 4 ముక్కల్లా కట్ చేసుకున్నాను అనమాట. చింతపండు వేసాం కదా, ఆ చింతపండుకి ఈ టమాటాకి పులుపుకి సరిపోయేటట్లుగా వేసుకుంటే సరిపోతుంది. మనం టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే అసలు బాగోదన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నలిపాను కదా, కొంచెం స్మాష్ చేశాను కదా, ఎందుకంటే అందులో ఉన్న గుజ్జు వెళ్తుంది.